గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ వీరేంద్ర. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మీకు స్కిజోఫ్రెనియా అనే ఒక మానసిక జబ్బు గురించి చెప్పబోతున్నాను. స్కిజోఫ్రెనియా అనేది దీర్ఘకాలిక మానసిక వ్యాధి. మీరు డైలీ చూస్తున్నట్టు బీపీ, షుగర్ ఎలా అయితే ఒక శారీరక దీర్ఘకాలిక వ్యాధిలో, ఈ స్కిజోఫ్రెనియా అనేది కూడా ఒక దీర్ఘకాలిక మానసిక వ్యాధి. ఇది సైకోటిక్ డిసార్డర్స్లో ప్రోటోటైప్గా మనం చెప్తాము. ఇది సైకోటిక్ స్పెక్ట్రమ్ కింద వస్తుంది. ఇండియాలో దాదాపు 30-40 లక్షల మంది వరకు ఈ స్కిజోఫ్రెనియా జబ్బుతో బాధపడుతున్నారు. దీంతో మనం సుమారుగా ప్రతి 1000 మందిలో 2 లేదా 3 దీంతో బాధపడుతూనే ఉన్నారు. ఈ స్కిజోఫ్రెనియా అనేది ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు మొదటిగా చెప్తాను. ఈ స్కిజోఫ్రెనియా జబ్బు మొదటిగా మనకి పేషెంట్ ఎలా ప్రజెంట్ అవుతాడంటే హాస్పిటల్కి ఒక్కడే కూర్చోవడం, తనలో తాను మాట్లాడుకోవడం, తనలో తాను నవ్వుకోవడం, ఇంట్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం కానివ్వండి, రోడ్ మీద తిరిగేయడం కానివ్వండి, లేకపోతే మన నిద్ర డిస్టర్బెన్సెస్ రానివ్వడం కానివ్వండి, లేకపోతే పక్క వాళ్ళ మీద అనుమానాలు చెప్పడం వల్ల కానివ్వండి, ఇలా రకరకాలుగా ప్రజెంట్ అవుతారు. దీనికి మనం యాక్చువల్లీ ఈ సిమ్టమ్స్ అనేవి 2 డివిజన్స్ చేస్తామండి. ఒకటి పాజిటివ్ సిమ్టమ్స్, ఇంకొకటి నెగిటివ్ సిమ్టమ్స్. పాజిటివ్ సిమ్టమ్స్ అంటే డెల్యూషన్స్ అండ్ హాల్యూసినేషన్స్ అండి. డెల్యూషన్స్ అంటే ప్రిడామినెంట్గా దీన్ని తెలుగులో భ్రమలు అని అంటారు. ఈ డెల్యూషన్స్ చాలా రకాలుగా ఉంటాయి. డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అని, అంటే ఈ డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్లో ఎవరో మనకి ఏదో చేస్తున్నారని, మనకు కానీ మనకు కావాల్సిన వాళ్ళకి మన మీద ఏదో తెలియని కుట్ర జరుగుతుందని, మనకు హాని చేయాలని ఇలా అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ డెల్యూషన్ ఆఫ్ రెఫరెన్స్ అంటే, ఈ డెల్యూషన్ ఆఫ్ రెఫరెన్స్లో ఎవరైనా ఒక 2 వ్యక్తులు అక్కడ నిల్చొని నా గురించే మాట్లాడుకుంటున్నారు అనుకోవడం, లేకపోతే చుట్టూ ఏం జరుగుతున్నా తనకు గురించే జరుగుతుంది అని అనుకోవడం దీని యొక్క ముఖ్య లక్షణం. ఇంకా డెల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటే తను చాలా గొప్పవాడినని, తనకేవో శక్తులు ఉన్నాయని ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ 3 మనం ప్రిడామినెంట్గా స్కిజోఫ్రెనియాలో చూస్తాము. నెక్స్ట్ హాల్యూసినేషన్స్ అంటే భ్రాంతి అని అంటారండి తెలుగులో. ఇది స్కిజోఫ్రెనియాలో ప్రిడామినెంట్గా మనకి ముఖ్యంగా ఆడిటరీ టైప్ ఆఫ్ హాల్యూసినేషన్స్ ఉంటాయి. అంటే పక్కన ఎవరు లేకపోయినా, ఎవరో పిలిచినట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు వీళ్ళకి ఏదో వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళు వాటితో తిరిగి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది మనకు బయటికి చూడడానికి ఎలా ఉంటుందంటే తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, తనలో తాను నవ్వుకుంటున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అదర్ డివిజన్ ఏంటంటే నెగిటివ్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఈ నెగిటివ్ సిమ్టమ్స్ ఏంటంటే ప్రిడామినెంట్గా సోషలిజం కానివ్వండి, ఎలోజియా, ఎనడోనియా, ఎపతి ఇలా చాలా ఉంటాయి. వీటి లక్షణం ఎలా అంటే ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో కలవకుండా ఉండడం కానివ్వండి, మాటలు తగ్గించడం కానివ్వండి, లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కానివ్వండి, ఇలా రకరకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. వీటిని యాక్చువల్లీ మేము ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి రాగానే WHO వాళ్ళది ICD-10 క్రైటీరియాతో డయాగ్నోస్ చేస్తాము. దాని తర్వాత వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, దీన్ని మనం ముఖ్యంగా యాంటీసైకోటిక్స్ అనే ఫార్మకలాజికల్ ఏజెంట్స్తో మనం ట్రీట్ చేస్తామండి. ఈ డ్రగ్స్ వాడకం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఉపయోగాలు కానివ్వండి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యాంటీసైకోటిక్స్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హాలోపెరిడాల్, మళ్ళీ మన క్లోర్ప్రొమజైన్ ఇలా చాలా అవైలబుల్లో ఉన్నాయండి. దాని తర్వాత ఇప్పుడు సెకండ్ జనరేషన్ యాంటీసైకోటిక్స్ రెస్పెరిడాన్, మన ఓలాంజపిన్, క్లోజపిన్, క్విటియాపిన్ ఇలా చాలా అవైలబుల్లో ఉన్నాయి. ఈ మందులు పెట్టి మనం వాటిని లక్షణాలని తగ్గించడం జరుగుతుంది. అలాగే నాన్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ సైకోథెరపీస్ చాలా అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఎందుకంటే ఈ స్కిజోఫ్రెనియా జబ్బుతో పేషెంట్ కంప్లీట్గా డ్యూటీకి వెళ్లకుండా చాలా ఇయర్స్ కొద్దీ ఇంట్లో ఉండిపోవడం కానివ్వండి, తన పర్సనల్ లైఫ్ అంతా కూడా బాగా డిట్యూరేట్ అవుతుందండి. దీన్నన్నిటినీ మళ్ళీ మనం సెటరేట్ చేయడానికి సైకోథెరపీస్ అనేవి ఉపయోగపడతాయి. ఈ పేషెంట్కి అలాగే సైకో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత త్వరగా వస్తే ఈ జబ్బుతో పేషెంట్ మనకు అంత త్వరగా రికవరీ అనేది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏళ్ళు గడిచే కొద్దీ రికవరీ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుందండి. ఈ స్కిజోఫ్రెనియా జబ్బుతో బాధపడుతున్న వాళ్ళ అసలు ఈ జబ్బుకు కారణాలు ఏముంటాయి అనేవి చూస్తే మనం ముఖ్యంగా దీనికి జన్యు కారణాలు ఉంటాయండి. జెనెటిక్ డిసార్డర్స్ అంటే జెనెటిక్ లోపాలు కానివ్వండి, లేకపోతే మన బయోలాజికల్ ఫ్యాక్టర్స్, అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సైకలాజికల్ ట్రామా కానివ్వండి, లేకపోతే సోషల్ ట్రామాస్ కానివ్వండి, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి. వీటన్నిటిని గురించి మీకు అవగాహన రావాలి. ప్రజల్లో ఇంకా చాలామందికి దీని మీద అపోహలు ఉండిపోయే అవగాహన తక్కువ ఉంది.
మీరు చూస్తూనే ఉంటారు, మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇలా ఒక్కరే కూర్చొని వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ వాళ్ళలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు అలా ఎవరిదైనా చూసినా, మీరు కలిసినా, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళండి, ఇది ఒక ట్రీటబుల్ కండిషన్, ఇది డాక్టర్స్ హెల్ప్ చేస్తారు అనే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ అనేది మన విశ్వభారతి మెడికల్ కాలేజ్లో సైకియాట్రీ డివిజన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.